పాటు నిరుద్యోగ చేసి జనార్దన్ ఉన్నారు. ఇప్పుడు ఒక పోరాటం చేస్తున్న వాళ్ళకి సంబంధించి ఏంటి కోరితేరి తెచ్చుకున్న ప్రభుత్వం భిక్షాగాళ్ళు అయిపోయారు మొత్తం. ఏం లేదు సార్, మాకు ఏం లేదన్నా. మేము ఏం అడిగినామంటే పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమన్నాము. పోస్టులు పెంచలేదు, జస్ట్ పోస్ట్ పోన్ చేసిరు వీళ్ళు. ఆ పోస్ట్ పోన్ కూడా ఎందుకు చేసిరో అర్థం కావట్లేదు. ఆ పోస్టులు లేకుండా చేస్తే ఏం లాభం? ఇదే పోస్టుల గురించి గత సంవత్సరం రాసుకునేటోళ్ళం కదా. ఒక సంవత్సరం కాలం పాటు వెయిట్ చేసింది దీని కొరకేనా? ఇంకొకటి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిర్రు, అందుకొరకు ఆశపడి ఉన్నాం. నేనే బట్టి విక్రమార్క గారితో చర్చలో పోయినటువంటి అభ్యర్థిని. వాళ్ళు చెప్పిర్రు, కానీ నిన్న వచ్చింది ఫుల్ బడ్జెట్ వచ్చింది. ఈ ఫుల్ బడ్జెట్లో వీళ్ళు కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు, కొత్త ఉద్యోగ కల్పన గురించి, ఇచ్చే శాలరీల గురించి ఎంత ఇస్తామనేటటువంటి బడ్జెట్ అలొకేషన్ కూడా లేదు. కాబట్టి అది ఒకటి. గ్రూప్ 1లో కూడా కొంత అప్లికేషన్స్ ఇవి అవి అంతా గందరగోళాలు ఉన్నవి. వాటన్నిటిని మేము అడుగుతున్నాము. ప్రజాస్వామ్యంలో అపోహలు ఉండొచ్చు, వాటిని అడగవచ్చు. వాటికి నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కాన్స్టిట్యూషన్ బాడీ వీటికి సంస్థలకు అన్నిటికి కూడా ఉంటాయి. ఇవి చేయకుండా వీళ్ళన్నిటిని మమ్మల్ని గొంతు నొక్కే కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది. జోలో పట్టుకున్న ఏడికి ఏం చేస్తారు అసలు? ఏం ప్రోగ్రామ్ చేస్తారు అసలు? ఢిల్లీకి వెళ్ళాలనుకున్నాం. చలో ఢిల్లీకి వెళ్ళడం కొరకు డబ్బుల గురించి ఇక్కడ జోలె పట్టుకొని నిరుద్యోగులం అనేటటువంటి వాళ్ళము జోలె పట్టిన. ఇది జోలె కార్యక్రమము. ఇక్కడ ఎవరికి కూడా శాంతి పద్ధతుల్లోకి ఇబ్బంది లేదు, ఎవరికి ఆటంకాలు లేదు. ఈ జోలె కార్యక్రమం చేస్తున్నా కూడా పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇటు చూడండి ఎంతమంది ఉన్నారో పోలీసు వాళ్ళు. వీళ్ళు మమ్మల్ని ఎందుకు వచ్చి ఇప్పుడు ఎక్కించుకొని పోతారంట. ఈ ఎక్కించుకొని పోవడం తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు కూడా తెలుసా అన్న, పోలీసు వాళ్ళు మేము ఎంత ప్రజాస్వామ్యంగా చేస్తున్నాము, మేము దేని కొరకు చేస్తున్నాం అనేది కూడా తెలుసు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమో ఇరకాటంలో పెట్టడమో కాదు. కాబట్టి దయచేసి పోలీసు అన్నలు మీరు కూడా సహకరించాలి. ప్రభుత్వం దీన్ని మొండిగా తీసుకోకూడదు. ఖచ్చితంగా మేము అడిగేటటువంటి న్యాయబద్ధం. ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ చెప్తుంది కదా, ప్రతిపక్షాలు ఆల్రెడీ మీకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినాయి, బీఆర్ఎస్ ఫ్లైట్, మళ్ళీ జోలో పట్టుకునేందుకు కర్మ ఎందుకు? ఎందుకు ఇలా జోలెలు పట్టాలి? ఎందుకు జోలెలు పట్టుకొని తీసుకొని పోవాల్సి వస్తుంది? మాకెవరు బుక్ చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. కాబట్టి మేము పోతున్నాము, మేము జోలె పట్టుకొని అడుగుతున్నాము. కార్యక్రమం స్టార్ట్ చేశారా? ఎంత వచ్చింది? కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందుగా పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని పోతున్నారు. ఇది ఆల్రెడీ సీఎం కూడా నేను అన్నాడు 30,000 ఉద్యోగాలు పెంచుతామని చెప్పేసి అంటున్నాడు కదా. సీఎం అంటున్నాడు కానీ ఇంకేమీ పెంచలేదు. 60,000 ఉద్యోగాలు అన్నాడు కానీ 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. 1,00,000 ఉద్యోగాలు పోయి ఇప్పుడు 30,000, 2 లక్షలు పోయి 30,000, 60,000 వరకు వచ్చినాయి. 30,000 ఆల్రెడీ నింపినామన్నారు. ఇంకా ఏందో అర్థం కావడం లేదు. చూస్తున్నాం కదా, ఒక షాప్లోకి వెళ్ళి వాళ్ళు జోలో పట్టుకొని పోతున్నారు. దానికి సంబంధించి వాళ్ళు డబ్బులు అడుక్కుంటున్న పరిస్థితి. ఏరుకోరు తెచ్చుకునే దానికి నిరుద్యోగులు తమ ఢిల్లీ పర్యటనకు సంబంధించి జోలో పట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ అశోక్ నగర్ సర్కిల్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే అశోక్ నగర్ సర్కిల్ వీళ్ళకి చాలా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ రెగ్యులర్గా టికెట్స్, రెగ్యులర్గా బుక్స్ కానీ అవి ఇవన్నీ కొనుక్కుంటారు. సో సంబంధించి అందుకే ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తాలో వాళ్ళు చాలామంది వాళ్ళకి ఇక్కడ సుపరిచితంగా ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ షాప్స్లో వీళ్ళు ఇక్కడ భిక్షాటం చేయడం జరుగుతుంది. మనతో పాటు ఇంకొంతమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఏంటి బ్రదర్, ఎంత వచ్చింది కలెక్షన్? ఏంది అసలు? ఏం రా, ఇప్పుడే స్టార్ట్ చేసామన్నా. ఏదైతే కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏందో మమ్మల్ని నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది, జాబ్ క్యాలెండర్ సమస్య లేదు. బడ్జెట్ ఎలా కట్టేస్తారు, దాంట్లో కూడా మాకు అసలు ఏం ఒక్క రూపాయి కూడా పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇది స్టేట్మెంట్ ఇచ్చింది ఆల్రెడీ. మళ్ళీ 30,000 ఇచ్చిన వాళ్ళని ఇంకో 30,000 ఉద్యోగాలు తొందరలో ఇస్తామని ఇచ్చింది. అది సీఎం గారు మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. అది మీరు నియామక పత్రాలు అందించారు, అది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, మీరు ఇచ్చింది కాదు. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ పెడదారి పట్టే ప్రయత్నాలు చేపిస్తున్నారు. ఆల్రెడీ మీకు బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసారు, మొత్తం మిమ్మల్ని అంతా పొంచి పోషిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. మళ్ళీ ఇప్పుడు జోలో పట్టుకునే అవసరం ఎందుకు వచ్చింది? మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఇక్కడ జోలో పెట్టడం అవసరం ఉంది. మేమంతా పరిశ్రమ వాళ్ళం కాదు కదన్నా. 10, 20 అడుక్కుని జనరల్ టికెట్లో పోతాం. మేమేం ఫ్లైట్లో అడగట్లేము, మేమేమో పెద్ద ఏసీ 3 టైర్ రేస్లో పోవట్లేము. జనరల్ దీంట్లో ట్రైన్లో పోయినా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మీకు ఆల్రెడీ 40 మందికి ఫ్లైట్ టికెట్లు బుక్ అయిపోయినాయి, చలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అని బీఆర్ఎస్ దగ్గర నుండి చూసుకుంటాం. మీరేమో మళ్ళీ ఫుట్పాత్ల మీద అడుక్కునే పరిస్థితి. చూపించచ్చు కదా, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. 40 మంది టికెట్లు ఇచ్చారని చెప్పి ఆధారాలు మీరు కూడా ఉన్నారు కదా, మీడియా మీకు ముందు పెట్టొచ్చు కదా. వాళ్ళు ఇవన్నీ ఏం లేదు, పిల్లలకు మరిచే ప్రయత్నాలు. అంటే ఎట్లా అంటే వీళ్ళకి ఏదో ఒకటి చెప్తే వీళ్ళు వింటారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని మభ్య పెడుతున్నారు తప్ప ఏ పని కావట్లేదు. గతంలో మీరు బస్సు యాత్ర పెట్టారు, చాలా కీలకంగా వేయొచ్చారు కాంగ్రెస్ పార్టీ రావడానికి. ఏరుకోరు తెచ్చుకున్న దాంట్లో మళ్ళీ మీరు బిచ్చగాలైన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? పోయిన ఆగస్టులో ఏదైతే మేము గత బీఆర్ఎస్ గవర్నమెంట్ బొంద పెడతామని చెప్పామో, మళ్ళీ అదే ఆగస్టు 1 year అవుతుంది. ఇదే రోడ్డు మీద ఉన్నాం. ఏ సమస్య కూడా కొలిక్కి రాని పరిస్థితి. కాబట్టి మేము ఇక్కడ కాదు, ఈ పంచాయతీ ఇక్కడ తెగదు.
ఢిల్లీలో తెలుసుకుంది. ఎందుకంటే ఎవరైతే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మాకు మాట ఇచ్చారో ఆ మాటని అక్కడ పోయి అడుగుతాం. ఏమయ్యా మీ రేవంత్ రెడ్డి గారు ఏం చేయట్లేరు, మాకు మీరైనా చేస్తారా చేయరని చెప్తే ఇక వాళ్ళు చేస్తారా చేయని వాళ్ళ పని మీద ఆధారపడి ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే మీకు ఇక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ మిమ్మల్ని పోలీసులు ప్రతి నిమిషం అరెస్ట్ చేసే పరిస్థితి ఏదైనా ఇంకా ఢిల్లీలో మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరు ఢిల్లీ పోతే ఏం చేద్దాం అనుకుంటారు? అసలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని కలిసే సిచ్యువేషన్ మీకు ఉంటుంది అసలు ఢిల్లీలో? అంటే మేము ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళు సామాన్యులు అంటారు ప్రతి చోట దగ్గర రాహుల్ గాంధీ పోయాలి. నిన్న కూడా ఒక దగ్గరికి వెళ్ళి సామాన్యుల దగ్గర కలుస్తాం. ఇప్పుడు మేము కూడా సామాన్యులమే కదా, ఏ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు అయితే కాదు కదా. మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ చేయరు, మమ్మల్ని కలుస్తారనే నమ్మకం అయితే మాకుంది. చూస్తున్నాము ఇప్పుడు పక్కన భిక్షాటన కూడా జరుగుతుంది. ఆ విజువల్స్లో కూడా మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడే భిక్షాటన కార్యక్రమం ఒక 10 నిమిషాలు చేసేసరికి పోలీసులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఒక 20 మంది పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తం నిరుద్యోగులు ఇక్కడ ఎంతమంది అయితే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరిగిందో వాళ్ళనైతే అరెస్ట్ చేసి అసలు ఏపీఎస్ తీసుకుపోతున్నారని కూడా చెప్పట్లేదు. జనార్దన్ కూడా మేము ఇక్కడ ఏం అసలు శాంతి భద్రతల సమస్య ఏం లేదు, మేము చాలా శాంతియుతంగా చేసుకుంటాం, ఎందుకు సార్ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారనే పరిస్థితి కూడా పోలీసులు చెప్తున్నా కూడా పోలీసులు వినకుండా సార్ ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు సార్ వాళ్ళని? సార్ ఏపీఎస్ తీసుకుపోయారు? నాకు తెలియదు అనుకుంటా, తెలియదు. మీరే కదా సార్ అరెస్ట్ చేసింది? అది తెలియదు, చెప్తారు పై ఆఫీసులు ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోపోతారు. ఇక్కడ పోలీసులు మాత్రం ఏపీఎస్ తీసుకుపోయారన్న విషయం కూడా చెప్పట్లేదు. పై ఆఫీసర్ల చెప్పిన దానికే మేము ఇక్కడ అరెస్ట్ చేసినామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు మాత్రం చాలా ఆవేదనతో ఉన్నారు. కోరి తెచ్చుకున్న ఆ ప్రభుత్వంలో మమ్మల్ని ఆఖరికి రేవంత్ రెడ్డి మమ్మల్ని బిచ్చగాళ్ళని చేసిండు. ఇప్పటికైనా మా డిమాండ్లు మొత్తం పూర్తిగా నెరవేర్చి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆదుకుంటాడని నమ్మకంతో ఉన్నామని చెప్పేసి ఓ పక్క నిరుద్యోగులు చెప్తున్నా, మరోపక్క 30,000 ఉద్యోగాలంటూ నిన్న సీఎం చేసిన ప్రకటన కూడా నిరుద్యోగులు అయితే నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి మరికొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ చౌరస్తా నుంచి.